సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. మరి రాగమయంలో 28వ భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? కథలోకి వెళ్ళిపోతున్నాను. అమెరికాలో రాగిణి ఇంట్లో హాలులో టీపాయ్ మీద ఇండియా నుంచి వచ్చే బిజినెస్ మ్యాగజైన్ ఒకటి కిటికీలోంచి వీస్తున్న గాలికి రెపరెపలాడుతోంది. ఆ టీపాయ్కి దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చుని అజయ్ చేతిలో ఉన్న బొమ్మని పీకి పాకాన పెట్టడానికి సంసిద్ధుడై కొంత విజయాన్ని సాధించి ఆ బొమ్మకి ఉన్న అరచేయంత భాగాన్ని ఊడబీకి ఆ రెపరెపలాడుతూ తెరుచుకున్న పుస్తకం మీద పెట్టాడు. తన మిగతా పనిని పూర్తి చేసుకుని ఆ పుస్తకం మీద ఉన్న భాగానికి ఉన్న స్క్రూని విప్పటానికి ఉపక్రమించాడు. ఆ పుస్తకం మీద ఉండగానే సౌకర్యంగా ఉందని దాని మీదనే ఆ బొమ్మని ఉంచి స్క్రూని తిప్పసాగాడు. అప్పుడు తెరుచుకుని ఉన్న పుస్తకంలోంచి తన వైపే చూస్తున్నట్టు ఉన్న ఫోటో వైపు దృష్టి సారించాడు. అందుకని సారించాడా? పరిచయమైన వ్యక్తి ముఖ కవళికలే ఆ పిల్లవాడి దృష్టిని అటువైపు లాగాయో చెప్పటం కష్టం. ఆ పిల్లవాడి కళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఒక్క క్షణం, 2 క్షణాలు, 3వ క్షణం ప్రారంభం కాకముందే ఆ పిల్లవాడి కళ్ళల్లో మాటలకందని సంభ్రమం. పుస్తకం మీద ఉన్న బొమ్మ భాగాన్ని తోసివేసి పుస్తకాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ ఆ ఇల్లు అదిరిపోయేలా అరిచాడు డాడీ అంటూ. ఆ పుస్తకంలో అజయ్ చూసింది రాజశేఖరం ఫోటోని. ఆ ఫోటోను చూసుకుంటూ డాడీ డాడీ అని ఎన్నిసార్లు అన్నాడో ఉద్వేగభరితమైన గొంతులో అజయ్. నిజంగా డాడీ ఎదురుగా ఉండగా పిలుస్తున్న భావన ఆ పిల్లవాడిలో. అప్పటికే ఆ కేకలు విన్న రాగిణి కంగారుగా గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఆనందాతిరేకంతో మమ్మీ డాడీ ఫోటో చూడు ఈ బుక్కులో అన్నాడు ఫోటోని తల్లికి చూపిస్తూ. కొడుకు చేతిలోంచి పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న రాగిణి ఆ ఫోటోని చూసి ఒక్క క్షణం అచేతనురాలైపోయింది. కనురెప్ప వెయ్యటం మర్చిపోయింది. ఫోటోలో సోఫాలో టీవీగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న రాజశేఖరం. అజయ్ తల్లిని కుదిపేస్తూ డాడీ డాడీ అంటున్నా ఆమె వినే పరిస్థితిలో లేదు. తన గుండె శబ్దం తనకే వినిపిస్తున్నట్టు అనిపించటంతో దానిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. వెంటనే తండ్రి తన మాటకి వ్యతిరేకంగా చేశాడు అన్న ఆలోచన మీదకి దృష్టిని మరల్చటానికి ప్రయత్నించింది. తనలోని పెంకితనానికి, లెక్కలేనితనానికి మరొకసారి మేలుకొలుపు పాడటానికి ప్రయత్నించింది. తన తండ్రి వల్ల ఇతను తనకి శత్రువు అని ఎంతగా అనుకోవాలని ప్రయత్నిస్తున్నా చిరునవ్వులు చిందిస్తున్న శేఖరం వదనం ఆమె దృష్టిని బలంగా బంధిస్తోంది. ఇతను కాదు తన శత్రువు, తన తండ్రి. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనస్సు ఆమెకి చెబుతోంది. ఒకదానితో ఒకటి పొంతనలేని ఆలోచనలతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోసాగింది. అర్థం పర్థం లేని ఆవేశంలో తీసుకున్న జీవితాన్ని మలుపులు తిప్పే నిర్ణయాలు. ఇప్పుడు ఆవేశం తగ్గింది. తర్కానికి అందమంటే అందవు. అది అసాధ్యం. దేనికి లొంగని ఆమె మనస్తత్వమే ఈ క్షణంలో ఆమెకి రక్షణ కవచంలా నిలబడుతోంది. తనకి తెలియకుండానే తండ్రి సంపద, పేరు, ప్రఖ్యాతులే తన మనస్సుకి శక్తినిస్తున్నాయన్న సత్యం ఆమె గ్రహించటానికి ఇష్టపడదంతే. ఆలోచనలో పడిపోయిన తల్లిని వదిలేసి అప్పుడే అక్కడికి వచ్చిన చెల్లికి తండ్రి ఫోటోని ఆనందంగా చూపించసాగాడు. డాడీ ఫోటో చూడు అంటూ. అజయ్ చెల్లి స్వప్నది ఇన్ని రోజుల తర్వాత డాడీని గుర్తుపట్టే వయస్సు కాదు. స్పృహలోకి వచ్చిన రాగిణి కొడుకు తండ్రి ఫోటోని చూసి సంతోషపడటాన్ని నిస్సహాయురాలులా చూస్తూ ఉండిపోయింది. అంతగా సంబరపడిపోతున్నాడు అంటే తండ్రి జ్ఞాపకం ఆ చిన్నారి గుండెలో ఎంత పదిలంగా గాఢంగా ముద్రింపబడి ఉందో రాగిణికి అర్థమై తల్లిగా ఆమె హృదయం చివుక్కుమంది. అజయ్ మళ్ళీ డాడీ ఫోటో అని తనని కుదుపుతూ ఉండటంతో ఇక రాగిణికి స్పందించక తప్పలేదు. అవును డాడీ. అజయ్కి ఇప్పుడు నరేంద్రని డాడీ అని పిలవటం బాగానే అలవాటైంది. కానీ శేఖరం ఫోటో చూసి ఉప్పొంగిపోయిన ఆ చిన్నారి హృదయం రాగిణిని విస్తుపోయేలా చేసింది. వెంటనే ఆమెకి వచ్చిన ఆలోచన, శేఖరానికి పిల్లలు ఇంతగా గుర్తు ఉన్నారా? మర్చిపోయాడా? అంత ప్రేమే ఉంటే పిల్లల్ని తనకి ఇచ్చేయమని ఎందుకు తనని ఒత్తిడి చేయలేదు?
కొడుకు చేతిలోంచి పుస్తకం తీసుకోబోతే, నేనెవ్వరికీ ఇవ్వను ఈ పుస్తకం. ఇందులో డాడీ ఫోటో ఉందిగా, నేను దాచుకుంటాను అంటూ ఆ పుస్తకాన్ని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు అజయ్. రాగిణి ఇద్దరం కలిసి చూద్దామా అంటే అప్పుడు సరే అన్నాడు. శేఖరం ఫోటోని చూస్తున్న రాగిణి మస్తిష్కాన్ని ఒకే ఆలోచన పదే పదే చుట్టుముడుతోంది. తను వేరే పెళ్లి చేసుకున్నందుకు తన మీద విముఖత్వం రావచ్చు శేఖరానికి. కానీ పిల్లలకి కన్న తండ్రి కదా, పిల్లల్ని ఎలా మర్చిపోతాడు? రాగిణి ఆ కోణంలో ఉత్సుకత మొదలైంది రాగిణిలో. ఆ ఉత్సుకత క్రమేపీ తెలుసుకోవాలన్న పట్టుదలగా మారింది. ఆ పట్టుదల శేఖరానికి పిల్లల మీద ప్రేమ ఉండి తీరాలన్న ఉక్రోషంగా మారింది. అప్పుడు గుర్తుకు వచ్చింది తండ్రి వచ్చి పిల్లల్ని చూడాలని ఉందన్న కోరికని వెలిబుచ్చటం. తనే రావటానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పేసింది. తండ్రి వచ్చి పిల్లల్ని చూడాలని ఉందన్న కోరికని వెలిబుచ్చటం. తనే రావటానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పేసింది. తండ్రి మాత్రమే వస్తాడు. శేఖరం తన ఇంటికి ఎలానూ రాలేడు. శేఖరం పిల్లల్ని చూడాలంటే పిల్లల్నే అక్కడికి పంపించాలి. కానీ పిల్లలు కనిపించగానే అతనిలోని భావావేశాన్ని తెలుసుకోవటం ఎలా? తను స్వయంగా అతని ఎదుట పడగలదా? అతని కళ్ళలోని తిరస్కార భావాన్ని భరించగలదా? రాగిణి ఇలా ఆలోచనల్లో ఉండగానే అజయ్ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆమె గమనించే స్థితిలో లేదు. అజయ్ తండ్రి ఫోటోని భద్రంగా తన పుస్తకాల అల్మైరాలో దాచుకున్నాడు. హాలులో సోఫాలో కూర్చుని ఆలోచనలో పడిన రాగిణి ఆలోచనలకి ఒక రూపం వచ్చింది. పిల్లల్ని శేఖరం ముందు ఉంచాలి, ఎలా అన్నది ఆలోచించాలి. పిల్లలతో తను కూడా ఉండాలి. కానీ తన ఇంటికి వెళ్ళటం, ఇలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆమెకి ఒక విషయం స్పష్టంగా అర్థం కాసాగింది. తనకి తండ్రి మీద ఇదివరకటంత కోపం లేదు. దాని ఉధృతం తగ్గింది. తను వారసురాలైన అపార సంపద గుర్తుకు వస్తోంది. ఇక్కడ సర్దుబాటు జీవితం మీద ఇక అయిష్టత మొదలవుతోంది. నరేంద్ర తను ఏమి చెప్పినా అడ్డు చెప్పడు. శేఖరం ఫోటో వీక్షణ ఆమె ఆలోచనలని ఒక మలుపు తిప్పింది. ఆ సాయంకాలం నరేంద్ర రాగానే రాగిణి తన మనసులో ఆలోచన చెప్పాలనుకునే లోపే అజయ్ ఉత్సాహంగా శేఖరం ఫోటో ఉన్న పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఫోటో చూపించాడు. కళ్ళల్లో మెరుపుల వర్షం కురుస్తూ ఉండగా, మా డాడీ ఫోటో చూడు డాడీ అంటూ ఉండగా వాడికి ఏదో కొత్తగా అనిపించింది. డాడీ డాడీ అని 2 సార్లు రావటం. ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయి అన్నాడు, నువ్వు డాడీ, ఈ ఫోటోలో డాడీ, ఇద్దరు డాడీలు. అజయ్కి అర్థం కాక అయోమయంగా పెట్టాడు మొహం. నరేంద్రకి క్షణకాలం పాటు ఆ చిన్నపిల్లవాడికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇద్దరు డాడీలకి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు చివరికి. అజయ్ మొహంలో వెలుగు కనిపించింది. వాడి చేతిలోని పుస్తకం తీసుకుని శేఖరం ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయిన నరేంద్రకి శేఖరం మీద మంచి అభిప్రాయం కలిగింది. రాగిణి ఇతని గురించి చెప్పిన కొన్ని సంగతులు నిజం కావటానికి వీలు లేదు అనిపించింది అతనికి. అతని ఫోటో చూస్తుంటే ఏది ఏమైనా ఇప్పుడు వాటి గురించి ఆలోచించటం వ్యర్థం అనుకున్నాడు నరేంద్ర మళ్ళీ. అజయ్ అతని చేతిలోంచి పుస్తకం తీసుకుని తండ్రి ఫోటోని అపురూపంగా చూసుకుంటూ వెళ్తుంటే నరేంద్రకి మనసులో ఎలాగో అనిపించింది. అజయ్ మనసులో ఇన్ని రోజులైనా తను ఇంత ఆప్యాయత చూపిస్తున్న తండ్రి చిత్రం అంత అపురూపమైన భావం కలిగిస్తోంది అంటే రాజశేఖరం మంచి తండ్రి అన్నమాట. రాగిణితో సాన్నిహిత్యంలో ఆమెది దుడుకు స్వభావమని, పట్టుదల హద్దులు మీరే చందాన ఉంటుందని అర్థమవుతోంది. తమ మధ్య బంధం కుదరటం ఎలా జరిగింది అన్నది ఇప్పటికీ అతనికి స్పష్టంగా అర్థం కాని విషయంగానే ఉండిపోయింది. తనకి తెలియకుండానే ఆమె ఐశ్వర్యానికి తను ఆకర్షితుడయ్యాడా? రాగిణి తన హృదయం కరిగేలా చెప్పిన మాటలకి ప్రభావితుడయ్యాడా? ఆమె తనకి చెప్పిన మాటల్లో సత్యం ఎంత ఉంది? మొదటిసారిగా నరేంద్ర మనస్సులో కొత్త ఆలోచనలు వచ్చాయి. రాగిణి వచ్చి అతని పక్కన కూర్చుంది కాఫీ అందించి. అప్పుడు మళ్ళీ అజయ్ తల్లికి దగ్గరగా వచ్చి శేఖరం ఫోటో చూపిస్తూ, మమ్మీ ఈ డాడీ దగ్గరికి వెడదాం అని మారాం చేయసాగాడు. రాగిణి కాస్త ఇబ్బంది పడిన మాట నిజం. నరేంద్ర ఎదురుగా
వినిపించినట్టు ఊరుకున్న అజయ్ తల్లి చేత సరే అనిపిస్తే గాని వదలడనిపించింది చూస్తున్న నరేంద్రకి. అదే అన్నాడు. నువ్వు వెళ్దాం అని చెబితే గాని వాడు ఊరుకోడు అన్నాడు. సరేలే అంది రాగిణి. ఎప్పుడు అజయ్ అడిగాడు. రాగిణి కొడుకుని కోప్పడబోతే నరేంద్ర అన్నాడు. ఆ చిన్న హృదయానికి ఆయన చూపించిన ఆప్యాయతే గుర్తుకి వస్తున్నట్టుగా ఉంది. ఆ ఆప్యాయత మమకారం ఇప్పుడు ఎంత మిగిలి ఉన్నాయో చూడాలని ఉంది అన్న ఆలోచనని అతని ముందు బయట పెట్టలేదు. ఇండియాకి వెళ్ళాలన్న ఆలోచనని తర్వాత నెమ్మదిగా అతనికి వేరే కారణంతో చెప్పాలనుకుంది రాగిణి. అసలు ఈ మ్యాగజైన్ ఎక్కడి నుంచి వచ్చింది మన ఇంట్లోకి అడిగింది రాగిణి. మొన్న సుధాకర్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్నాడుట. ఇండియా విశేషాలేమిటో చూద్దామని నేనే తెచ్చాను నరేంద్ర అన్నాడు. రాగిణి ఏం మాట్లాడలేదు. నరేంద్ర మాత్రం చిన్నగా నవ్వుతూ అన్నాడు. పెద్ద విశేషమే చూశాం. అజయ్ కోసమే నేను తెచ్చినట్టుగా ఉంది. రాగిణి తన వ్యూహరచన తను చేసుకుంటోంది. ఈ మధ్యన మీ నాన్నగారికి ఫోన్ చేశావా నరేంద్ర అడిగాడు. లేదు ముక్తసరిగా అంది రాగిణి. పెద్ద వయసులో ఆయనని నువ్వు ఇలా బాధ పెట్టడం భావ్యం కాదు రాగిణి. ఆయన నీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళారని నువ్వు ఘాటుగానే ఆయనకి సమాధానం చెప్పేశావుగా. ఇంకా ఎందుకు ఆయనని బాధ పెట్టడం? ఆయన మాత్రం నీకు ఫోన్ చెయ్యకూడదన్న ఆంక్ష పెట్టడం సరైంది కాదు. ఈ వయస్సులో పెద్దవాళ్ళకి మనవల మీద ఆపేక్ష చాలా ఉంటుంది. పిల్లల్ని ఆయనకి దూరంగా పెట్టడం పాపం అనిపిస్తుంది నరేంద్ర మృదువుగానే అన్నాడు. రాగిణి లోలోపల సంతోషపడుతున్న అతని మాటలకి పైకి మాత్రం ఇష్టం లేనట్టు మొహం పెట్టింది. అందులోనూ ఇన్నాళ్ళు ఆయన మీరు ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఆయనకి మనవలు దగ్గర లేని లోటు మరీ ఎక్కువగా ఉంటుంది నరేంద్ర మళ్ళీ అన్నాడు. మంచి మనసున్న వాళ్ళు మనసు లేని వారు పడే బాధకి కూడా కరిగిపోతారు. మనసు లేని వాళ్ళు మనసున్న వాళ్ళ బాధని ఏమాత్రం పట్టించుకోరు. ఇదే ప్రపంచంలో జరిగే విడ్డూరం. ఆ విడ్డూరమే రాగిణి జీవితాన్ని రక్షిస్తూ వస్తోంది. తను చెప్పగానే ఆమె వినదని ఈ కొన్ని నెలల సాహచర్యంలోనూ నరేంద్రకి బాగానే అర్థమైంది. కనీసం ఇటువంటి ఆలోచనని ఆమె మనసులో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో అన్నాడలా. నువ్వు చెప్పిన మాట గురించి ఆలోచిస్తాను నరేంద్ర రాగిణి అంది. ఇక ఈ సామాన్య జీవితం ఆమెకి విసుగుని పుట్టిస్తోంది. లేస్తూనే అడుగులకు మడుగులెత్తే పరిచారికలు, చుట్టూ అంతులేని ఐశ్వర్యాన్ని ప్రతిఫలించే వాతావరణం మళ్ళీ ఆమెకి కావాలనిపిస్తోంది. తను ఊ అంటే చాలు తండ్రి పరుగులు పెట్టుకుంటూ వస్తాడని ఆమెకి భరోసా కూడా ఉంది. ఉన్నదల్లా సందేహం పిల్లల మీద రాజశేఖరానికి ఎంత ప్రేమ ఉందన్నది. తనలో తప్పు ఉండవచ్చు, ఎదుటివారిలోని తప్పును మాత్రం ఒప్పుకోలేదు, భరించలేదు. కరుణ వ్రాసిన పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇలా ప్రైవేట్గా రాసిన వాళ్ళందరిలో ప్రథమురాలిగా వచ్చింది కరుణ. అందరికన్నా ఎక్కువగా ఆనందపడింది రావుగారు. వాడిపోతుందేమో అనుకున్న మొక్కని తెచ్చి ఆధారాన్ని ఇచ్చి నీరు పోసిన వ్యక్తికి ఆ మొక్క పుష్పించి ఫలించిన క్షణాన కలిగే ఆనందం మాటలకు అందనిది. నీ పట్టుదల తెలివితేటలు నేను ఆనాడే గ్రహించాను తల్లి అన్నారు ఆనందంగా ఆయన. సుభద్రమ్మ గారికి శేఖరానికి మొదట్నుంచి కరుణ తెలివితేటల గురించి తెలుసున్నదే కనుక అంతగా ఆశ్చర్యపోలేదు, ఆనందపడ్డారు. ఇక కరుణకి పాఠాలు చెప్పిన టీచర్లైతే కరుణకి రోజూ వచ్చి పాఠాలు చెప్పవలసిన అవసరం లేదండి, వారానికి ఒకసారి సందేహ నివృత్తి కోసం క్లాసులు తీసుకుంటే చాలా అన్నారు ఫలితాలు రాకముందే. కరుణ కూడా అదే మాట అంది. కరుణ రావుగారి కాళ్ళకి సుభద్రమ్మ గారి కాళ్ళకి దండం పెట్టింది. శేఖరం కళ్ళతోనే అభినందనలు తెలిపాడు. అతని చేతిలో ఉన్న పేపర్ తీసుకుని తన నంబర్ని మరోసారి చూసుకుంటుంటే ఆమె కళ్ళల్లోని ఆనందాన్ని మురిపంగా చూశాడు అతను. దగ్గరగా వస్తూ అన్నాడు, కల నిజమైందిగా? అవును, మీ అందరి సహకారంతో అతని కళ్ళలోకి ఆనందంగా చూస్తూ అంది. మిగతా సంవత్సరం కూడా ఇట్టే దాటేస్తావు అన్న శేఖరం మాటకి అవునన్నట్టుగా కళ్ళతోనే నమ్మకాన్ని వ్యక్తపరిచింది. మరి నీ రిజల్ట్స్ వచ్చిన సందర్భాన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? మీ అందరి అభినందనలే సెలబ్రేషన్ అంది కరుణ ఆనందంగా.
ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేసి అలా తిరిగి వద్దామా అడిగాడు. "ఉహుం, వద్దు" అనేసింది కరుణ. కరుణ నుంచి అటువంటి సమాధానం వస్తుందని ముందే ఊహించిన శేఖరం నిరుత్సాహపడలేదు. సుభద్రమ్మ గారు పార్వతికి చెప్పి స్వీట్ చేయించారు. రాత్రి భోజనాలయ్యాక కరుణ ఏకాంతంగా ఉన్న సమయం చూసి అన్నాడు, "చందమామని చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకుందామా పోని" అన్నాడు. సరే అన్నట్టుగా నవ్వింది కరుణ చిన్నగా. రాత్రి పైకి వెళ్ళినప్పుడు అడిగాడు శేఖరం, "అలా బయటికి వెళ్దామంటే ఎందుకు రానని అన్నావు? ఇప్పటిదాకా ఎప్పుడూ అలా బయటికి వెళ్ళలేదుగా?" ఇద్దరూ డాబా మీద ఉన్న వలయాకారంలో ఉన్న చలువరాతి మీద కూర్చుని ఉన్నారు. శేఖరం అడిగిన ప్రశ్నకి ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత జవాబు చెప్పింది కరుణ. "ఈరోజు నా మనస్సేదో చిత్రమైన స్థితిలో, ఒక విధమైన తాదాత్మ్యతతో నిండిపోయినట్టుగా ఉంది శేఖరం. ఈ ఇంటి పరిసరాలని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. మీ ముగ్గురి సమక్షాన్ని తప్ప వేరే ఎక్కడికి వద్దనిపించింది." ఆమె చెప్పిన ఆ మాట శేఖరం హృదయంలో పరిమళాలు విరజిమ్మింది. ఆమె వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంతటి రాగరంజితం ఈమె ఆలోచనలు! ఆమె ఆ మాటలు చెబుతూ నిండుగా వెలుగుతున్న చందమామని వీక్షిస్తోంది. ఆ వెన్నెల వెలుగులో ఆమె వదనం మరో వెన్నెల దీపంలా ఉంది. మనుష్యులలోని అందమైన భావాలు మనిషి బాహ్యరూపాన్ని మరింత సౌందర్యవంతం చేస్తాయి. ఇద్దరి మధ్య మధురమైన నిశ్శబ్దం. కరుణ అతని భుజం మీద తలవాల్చి ఉంది. "ఇది కళా నిజమా? ఏదో స్వప్నలోకంలోంచి కలవరిస్తున్నట్టుగా" అంది కరుణ. "కలలాంటి నిజం" అన్నాడు. నేను శేఖరం సామీప్యంలో అతని భుజం మీద తలవాల్చి, "ఈ స్వప్నం కరిగిపోదుగా" అతని చేతిలో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటూ అంది. ఒకప్పుడు తన వియోగంలో తపించిపోయిన క్షణాలు కరుణని భయపెడుతున్నాయన్న విషయం అర్థమైంది అతనికి. ఆ రోజు ఆమె ప్రేమని తను అందుకోలేకపోయినప్పుడు చీకటిలో ఒంటరిగా కదిలి వెళ్ళిపోయిన కరుణ అతని స్మృతిపథంలో మెదిలింది. ఒక్కసారిగా హృదయాన్ని మెలిపెట్టినట్టు అయింది. "కరుణ, ఆ రోజు నిన్ను చాలా బాధ పెట్టాను కదూ" అతని గొంతు ఎలాగో పలికింది. "ఉహుం, ఈరోజు స్వప్నానికి ఆ క్షణం అద్భుతమైన రంగులు అద్దుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు" అంది కరుణ. రివ్వున వీచిన గాలికి కరుణ వదనాన్ని కప్పేస్తున్న ముంగురుల్ని సవరించాడు శేఖరం. "ఈ చదువుల పిచ్చబ్బాయికి ప్రేమించే తీరిక లేదని తెలుసుకోకపోవటం నా అపరాధమేలే" అతని వైపు ఆరాధనగా చూస్తూ నవ్వింది కరుణ. శేఖరం ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉండిపోయాడు. "ఏం ఆలోచిస్తున్నావు?" "నువ్వు పడిన బాధలు గుర్తుకు వస్తున్నాయి. నేను మర్చిపోయాను నీ సమక్షంలో. కరుణ, ఇకపైన నీ సంతోషమే నా జీవితం" శేఖరం తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. కాలం సాఫీగా సాగిపోతోంది. రావుగారు అనుకున్న పనులన్నీ అయినట్టే. వంట మనిషిని మానిపించటం శేఖరం, కరుణ దగ్గరవ్వటానికి ఆయన చేసిన ఆలోచనల్లో ఒకటి. కరుణ తల్లి తులసమ్మగారు వచ్చినప్పుడు ఆవిడతో చెప్పారు, "కరుణ, శేఖర్ల వివాహం అయ్యేదాకా వీలైనంత వరకు కరుణని నా ఇంట్లోనే ఉండేలా మీరు కూడా ఆలోచించండి. పిల్లలు మీ దగ్గరేగా ఉన్నది, పర్వాలేదు. కరుణ, శేఖరాలని ప్రస్తుతానికి వివాహానికి సుముఖుల్ని చెయ్యాలి" అని చెప్పారు. ఆవిడ కూడా సహజంగానే సరే అన్నారు. అప్పుడప్పుడే కొత్తగా టీవీలో తెలుగు ఛానల్ సప్తగిరి ప్రారంభమైన రోజులు. అందులో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు, పశుసంపదని రక్షించుకోవటం ఎలా అన్న విషయం మీద వచ్చే కార్యక్రమాలు సుభద్రమ్మ గారికి చాలా ఇష్టంగా అనిపిస్తూ తమ పల్లెటూరిని చూస్తున్నట్టుగా అనిపించేది. ఇంకా అందులో వచ్చే నాటకాలు సహజత్వానికి దగ్గరగా చూస్తుంటే హాయిగా అనిపించేవి. ఇంకా భక్తి గీతాలు. ఆవిడికి సమయం ఇట్టే గడిచిపోతున్నట్టుగా ఉంది. కరుణకి చదువుకోవటంతో కాలం గడిచిపోతోంది. రావుగారికి, శేఖరానికి కంపెనీ వ్యవహారాలతో సమయం సరిపోతోంది. ఊర్లో ప్రారంభించిన రామాలయ పునరుద్ధరణ కార్యక్రమాలు మరో ప్రక్క. మధ్యలో ఒకసారి శేఖరం, రావుగారు ఇద్దరూ వెళ్ళి చూసి వచ్చారు. ఇటువంటి సందర్భంలో రాగిణి దగ్గర నుంచి రావుగారికి ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది: "నాన్నగారు, నేను పిల్లల్ని తీసుకుని ఇంకొక 10 రోజుల్లో ఇండియా వస్తున్నాను. నా ఫ్రెండ్ వసంత మీకు తెలుసుగా, వాళ్ళింట్లో దిగుతాను. పిల్లలు, ముఖ్యంగా
అజయ్ తండ్రి గురించి బెంగపడుతున్నాడు. రాగిణి. ఆ ఉత్తరం ఆ ఇంట్లో ఆనందపు పరిమళాలని వెదజల్లింది. రావుగారు అన్నారు, ఎక్కడో అక్కడ దిగని ముందు పిల్లల్ని తండ్రికి చూపించాలన్న ఆలోచన వచ్చింది. అదే చాలు అని. సుభద్రమ్మగారు కూడా అదే మాట అన్నారు. శేఖరం మనస్సులో పిల్లల్ని చూడబోతున్నందుకు అమితంగా సంతోషిస్తున్నాడు. కొంతమంది వాళ్ళ మనస్సులోని కోపాన్ని, విషాన్ని కక్కటానికి ఎదుటివాళ్ళు నిశ్శబ్దంగా అవకాశం ఇస్తే క్రమేపీ వాళ్ళ మనసు స్థిమితపడుతుంది. రాగిణి కనీసం ఆ స్థితిలో ఉన్నందుకు అతనికి సంతోషం అనిపించింది. కరుణ ఆనందం అంతా శేఖరం కనులలోని వెలుగుతో నిండిపోయిందని. వెంటనే రావుగారి జవాబు రాశారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని. ఇంటికి వస్తే ఇంకా ఆనందపడతానే నేను. రాగిణి చెప్పిన వసంత ఎక్కడ ఉండేది ఆయనకి తెలియదు. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని ఆయన ప్రయత్నించలేదు. రాగిణికి తన ఇంటికి రావటం ఇష్టం లేకనే స్నేహితురాలి ఇంట్లో దిగుతోంది. వచ్చిన తర్వాత ఇంటికి రమ్మనమని బ్రతిమలాడదాం అని నిర్ణయించుకున్నారు. సుభద్రమ్మగారు ఒకవేళ రాగిణి వచ్చి మీరందరూ మా ఇంట్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తే అన్న సందేహాన్ని వ్యక్తపరిచినప్పుడు రావుగారు అన్నారు, వీళ్ళందరూ నాకు అండగా నిలబడకపోయి ఉంటే నువ్వు చేసిన పనికి నీ తండ్రిని నువ్వు ఈరోజు ఇలా చూడగలిగి ఉండేదానివి కాదు అని చెబుతాను. శేఖరానికి తల్లిగా, నా మనవలికి నాయనమ్మగా మీకు ఈ ఇంట్లో హక్కు ఉందని చెబుతాను. ఆయన గొంతులో రవ్వంత ఆవేశం తొంగి చూసేసరికి సుభద్రమ్మగారు ఇంక ఏమీ మాట్లాడలేదు. అసలే రాగిణి వస్తోందంటే ఆనందంతోనూ బాధతోనూ ఆయన ఉద్వేగపూరితంగా ఉండటం ఆవిడ గమనించారు. కరుణ అయితే ఆందోళనగానే ఉంది. రాగిణి వచ్చేసరికి తను ఇక్కడ ఉండటం ఎంతవరకు భావ్యం? ఈ సందేహాన్ని ముగ్గురి ముందు వ్యక్తపరిచింది కూడా. శేఖరానికి కాబోయే భార్యగా అతను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు తల్లి అన్నారు ఆయన. శేఖరం కూడా అదే మాట అన్నాడు. కానీ కరుణకి ఇబ్బందిగానే అనిపిస్తోంది. రాగిణి వచ్చినప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి కరుణ. అతని గొంతు ప్రేమతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా పలికింది. ఇక కరుణ మనస్సు నెమ్మదించింది అతని మాటతో. ఈసారికి ఇంటికి రాదమ్మా. ఒకేసారి ఎన్ని మెట్లు దిగగలదు? పిల్లల్ని మాత్రం పంపిస్తుంది అన్నారు మళ్ళీ రావుగారే. రాగిణి తన జీవితంలో ఉండగానే శేఖరం సిటీలో పెద్ద స్థలం కొన్నాడు. శేఖరం ఆమె అభిరుచులకి కోరికలకి తగినట్టుగా ఇల్లు కట్టి ఆమెని సంతోషపెట్టాలనుకున్నాడు. కానీ విధి మరో రకంగా పరిస్థితుల్ని తారుమారు చేసింది. ఇల్లు కట్టే ప్రస్తావన ఈ మధ్యకాలంలో 1-2 సార్లు రావుగారి దగ్గర ప్రస్తావించాడు కూడా. రావుగారు కొన్ని రోజులు వాయిదా వేయకూడదు అని అభ్యర్థనగా అనేసరికి ఊరుకున్నాడు. ఇప్పుడు రాగిణి ఒక మెట్టు దిగి వచ్చేసరికి ఇక ఒక్కొక్కటి దిగి వచ్చి తండ్రిని చేరటం తొందరలోనే జరుగుతుందని అతనికి అనిపించింది. తను తీసుకునే నిర్ణయం ఆ పెద్దాయనని ఏమాత్రం నొప్పించకుండా ఉండాలని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. అందుకే మళ్ళీ రావుగారితో తన మనసులో మాట చెబుతూ ఇంటి విషయం కూడా ప్రస్తావించాడు. ఆయన ఎంతో బాధగా అన్నారు, కట్టుకో శేఖరం, కానీ నీ ఇంట్లో నాకో గది కేటాయించాలి. నీ వ్యాపారంలో నాకు భాగస్వామ్యం ఇవ్వాలి. అప్పుడు అతను అన్నాడు, ఇదంతా రాగిణి మరిన్ని అపోహలకి గురై మీ మీద మరిన్ని అభాండాలు వేయకూడదన్న ఆలోచనతోనే చేయాలనుకుంటున్నాను అని. నాకు తెలుసు శేఖరం, నీ ఆలోచనల్లో ఎప్పుడూ పొరపాటు ఉండదని. ఇన్ని రోజులు నాకు అండగా నిలబడ్డావు. ఆ క్షణం నుంచే మన ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కరుణ నీ భార్యగా రావటం నీ అదృష్టమే కాదు, నా అదృష్టం, నా మనవల అదృష్టం కూడా. రావుగారికి అనిపించింది శేఖరం కోణం నుంచి కూడా చూడాలి విషయాలని అని. అందరూ చూస్తున్న రోజు రానే వచ్చింది. స్నేహితురాలి ఇంట్లో దిగినట్టుగా మరుసటి రోజు వసంత పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తున్నట్టు ఫోన్ వచ్చింది రాగిణి దగ్గర నుంచి. నువ్వు కూడా రా తల్లి, నన్ను రమ్మంటే వచ్చి పిల్లల్ని నిన్ను ఇంటికి తీసుకువస్తాను అన్నారు రావుగారు. రాగిణి ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు చెబుతానులేండి డాడీ అని
సమాధానం ఇచ్చింది. ఇంకా రావుగారు రెట్టించలేదు, సరేనన్నారు. కూతురి మాట చివరన డాడీ అనటంతో రావుగారు కొంత సంతోషపడ్డారు. ఇదివరకు మాట్లాడినప్పుడు ఆ సంబోధన లేదు. అంటే డాడీ మీద కోపం కొద్దిగానైనా తగ్గిందన్నమాట. పూర్తిగా తగ్గే రోజు ఏదో ఒకనాడు వస్తుంది తప్పకుండా అనుకున్నారు. సశేషం. ఇదండి ఈ భాగంలో జరిగిన కథ. మరి మీకు ఏమనిపించిందో కామెంట్స్‌లో తెలియజేస్తారా మరి? ఓకే. ఉంటాను. మరి మళ్ళీ నెక్స్ట్ భాగంతో వస్తాను. ఓకే. శేఖరం, రావుగారు హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఇక పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా చూడటమే అన్న భావమే ఇద్దరిని అమితంగా బాధిస్తున్నది. కొన్ని నెలలైంది పిల్లల్ని చూసి. సుభద్రమ్మగారు పూజగదిలో కూర్చుని భాగవతం చదువుకుంటున్నారు. ఆవిడికి ఒత్తిడిని తట్టుకునేందుకు అదొక్కటే మార్గమనిపించింది. కరుణ అటూ ఇటూ తచ్చాడుతోంది. శేఖరానికి ఇటువంటి పరిస్థితి తెచ్చిపెట్టిన రాగిణి మీద చాలా కోపం వస్తోంది ఆమెకి. పార్వతీ, లక్ష్మి, ఇంట్లో మిగతా నౌకర్లందరూ కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కారు లోపలికి వచ్చి గుమ్మం దగ్గర ఆగింది. పిల్లలతో పాటు వసంత కూడా దిగింది. ఆమెతో కొద్దిగా పరిచయం ఉంది శేఖరానికి, రావుగారికి. అజయ్ కారు దిగుతూనే శేఖరాన్ని చూసి డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శేఖరం వాడిని చటుక్కున ఎత్తుకుని గట్టిగా దగ్గరికి హత్తుకున్నాడు. స్వర్ణ కారు దిగి వసంత పక్కనే నిలబడి బిత్తరచూపులు చూస్తోంది. శేఖరం దగ్గరగా వెళ్ళి అజయ్ని కిందకి దింపి పాపని ఎత్తుకున్నాడు. కళ్ళు విప్పార్చి తండ్రి వైపు చూస్తోంది చిన్నారి స్వప్న. ఎక్కడో ఆ పసి హృదయంలో అనురాగ తంత్రులు మ్రోగుతున్నాయి. ఆ స్పర్శలో ఏదో తెలియని కమ్మదనం ఆ పసి హృదయానికి తెలియకుండానే తెలుస్తోంది. శేఖరం పాపని గట్టిగా హత్తుకున్నాడు. అజయ్ శేఖరం కాళ్ళకి చుట్టేసుకున్నట్టు నిల్చున్నాడు. అతను ఒక చేతిలో కూతురు, రెండో చేయి తన కాళ్ళని చుట్టేసుకున్న కొడుకు చుట్టూ. అతని కళ్ళలోకి ఈ సృష్టిలోని వాత్సల్యం అంతా వచ్చి చేరినట్టుగా ఉంది. స్వర్ణ కళ్ళు విప్పార్చి శేఖరం వైపే చూస్తోంది. రావుగారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆయన వచ్చి శేఖరంతో సహా ముగ్గురి చుట్టూ చేతులు వేసి శేఖరం వైపు చూస్తున్న చిన్నారితో డాడీరా తల్లి అన్నారు. ఇంతలో అజయ్ తాతయ్య అంటూ రావుగారి కాళ్ళకు చుట్టుకున్నాడు. రావుగారు మనవడిని దగ్గరికి తీసుకుంటూ తాతయ్య గుర్తున్నాడా నాన్న అన్నారు. తాతయ్య, మన ఇంటికి తాతయ్య దగ్గరికి డాడీ దగ్గరికి వెళ్ళిపోదామని మమ్మీ దగ్గర చాలాసార్లు పేచీ పెట్టాను. మమ్మీ నా మాట వినలేదు. అజయ్ కళ్ళలో నిరుత్సాహం, రావుగారి కళ్ళల్లో నీళ్లు. కొన్ని నిమిషాల సేపు అక్కడ వసంత అనే విషయాన్ని గుర్తించే స్థితిలో లేరు శేఖరం, రావుగారు కూడా. వసంతనే ఒక వ్యక్తి ఉందన్న విషయాన్ని. తర్వాత రండి లోపలికి అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా అతను. మీ అపూర్వ కలయికని చూసి ఆనందిస్తున్నానులేండి అంది వసంత నవ్వుతూ. అందరూ లోపలికి వెళ్ళేసరికి కరుణ, సుభద్రమ్మగారు హాల్లో ఎదురు చూస్తున్నారు. వసంత దృష్టి అందమైన ఆ యువతి మీద నిలిచిపోయింది ఒక్క క్షణం పాటు. శేఖరం పిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకువెళ్ళి నాయనమ్మ అన్నాడు. అజయ్ కూడా ఆవిడిని గుర్తుపట్టలేకపోయాడు. సుభద్రమ్మగారు పిల్లల్నిద్దరినీ ముద్దు చేశారు. తాతగారి దగ్గరికి వెళ్ళు అంటూ స్వర్ణ పాపాయిని రావుగారికి అందించాడు శేఖరం. తాతగారి వైపే చూస్తోంది. తాతయ్యని రా తల్లి. రావుగారి హృదయం కరిగిపోయింది. పిల్లలకి ఈ అవస్థలు తెచ్చిపెట్టిన కూతురి మీద అవధులు లేని కోపం వచ్చింది ఆ క్షణంలో ఆయనకి. ఇంతలో నా బొమ్మలన్నీ అంటూ అజయ్ పైకి పరుగుపెట్టాడు. ఇదంతా జరుగుతుండగా కరుణ చిరునవ్వుతో ఎక్కువగా శేఖరం వైపు చూస్తూ ఉండిపోవటాన్ని గమనించింది వసంత. అతని కళ్ళల్లో ఆనందం ఆమెకి సంతోషాన్ని కలిగిస్తోందన్న విషయం వసంతకి అర్థమైంది. వసంత అతిథి మర్యాదలన్నీ పార్వతి చూసుకుంటోంది. స్వర్ణ హఠాత్తుగా తాతగారి దగ్గర నుంచి తండ్రి వైపు చేతులు చాపింది. నిన్ను గుర్తుపట్టింది శేఖరం అంటూ రావుగారు తెగ సంబరపడిపోయారు. శేఖరం కూతుర్ని అందుకుని కాస్త దూరంగా వంటింటి గుమ్మానికి నిలబడ్డ కరుణని పిలుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. కరుణ వచ్చి అతని దగ్గరగా నిలబడింది. తన పక్కన కూర్చోమన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు అతను. కరుణ అతని పక్కన కూర్చుంది. చూడు, ఈ అమ్మాయి ఎవరో, ఓ
ఒళ్ళో కూర్చున్న కూతురికి కరుణను చూపిస్తూ అన్నాడు శేఖరం. స్వర్ణ తండ్రి వైపు కరుణ వైపు మార్చి మార్చి చూస్తోంది. మొత్తానికి పెదవి కదిపింది ఎవಳು అంటూ. ఆ ఇంట్లో ఆనంద తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. ఎవಳು ఫ్రెండ్ ఆలోచిస్తూ అన్నట్టుగా అన్నాడు శేఖరం. శేఖరం పక్కన కరుణ అలా కూర్చోవటంలోని దగ్గరతనాన్ని చనువుని గమనించింది వసంత. కరుణ పాపని ముద్దు చేస్తుంటే శేఖరం కళ్ళల్లో మెరుపులు. ఇప్పుడు ఆ ఇద్దరూ ప్రాణ సమానమైన వాళ్లే అతనికి. పైకి వెళ్ళిన అజయ్ 2 బొమ్మలు పట్టుకుని కిందికి వచ్చాడు. లోపల భద్రంగా దాచిన బొమ్మలన్నీ తీసి బయట పెట్టి ఉంచాడు శేఖరం ముందే. తండ్రికి దగ్గరగా కూర్చున్న కరుణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు డాడీ అని అడిగాడు. అజయ్కు ఉన్న జ్ఞానం ప్రకారం అమ్మే డాడీకి అంత దగ్గరగా కూర్చోవాలి. స్వర్ణని ముద్దు చేయటంలో కరుణ తనకి తెలియకుండానే శేఖరానికి మరింత దగ్గరగా కూర్చుంది. జవాబు చెప్పటం శేఖరానికి ఇబ్బందిగానే అనిపించింది. ఇటువంటి ఇబ్బంది తనకి పిల్లలకి రాకూడదనే రాగిణి ఎన్ని ఆగడాలు చేస్తున్నా భరించాడు. ఇప్పుడిక ఈ ఇబ్బందిని ఎదుర్కోవటం తప్పదు. చెల్లికి నీకు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ కరుణ భుజాల చుట్టూ చేతులు వేశాడు అతను. అవునా అంటూ కరుణకి దగ్గరగా వచ్చాడు అజయ్. కరుణ వాడిని ఎత్తిపెట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అలా తనకి ప్రాణ సమానమైన ముగ్గురిని దగ్గరగా కూర్చోబెట్టుకున్న శేఖరానికి ఆ క్షణం ఎంతో అపురూపంగా అనిపించింది. ఈ క్షణం శాశ్వతమైపోతే ఎంత బాగుండుననిపించింది. వసంత ఊపిరి తీసుకోవటం మర్చిపోయింది. ఆమెకి సందేహ నివృత్తి అయింది. అమ్మా కరుణ, వీళ్ల కోసం మనం కొని ఉంచిన చాక్లెట్ల ఖజానా వీళ్ల ముందు ఉంచు అన్నారు రావుగారు. కరుణ లేచి వెళ్ళి 2 బాక్సులు తెచ్చి వాటిని తెరిచిపెట్టి సోఫా మీద పెట్టింది. శేఖరం ఒళ్ళో కూర్చున్న స్వర్ణ చప్పున క్రిందకి దూకి ఆనందంతో చప్పట్లు కొట్టేసింది. 2 చేతులు పెట్టి 2 గుప్పిళ్ళ నిండా తీసుకుని మళ్ళీ శేఖరం దగ్గరికి వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏయ్ చెల్లి, ఇన్ని చాక్లెట్లు తిన్నావంటే అమ్మకి కోపం వస్తుంది. అజయ్ 2-3 చాక్లెట్లు తీసుకుని చెల్లి దగ్గరికి వస్తూ అన్నాడు. అజయ్ అమ్మ గురించి మాట్లాడుతుంటే రావుగారి హృదయం పులకించిపోయింది. అన్నగారు తన చాక్లెట్లు తీసేసుకుంటాడేమోనన్న భయంతో శేఖరం వైపు చూసింది. రక్షణ కోసం అన్నట్టు చిన్నారి. ఒక చాక్లెట్ తీసి రేపర్ విప్పి కూతురి నోట్లో పెట్టాడు శేఖరం. అది తీయగా నోటికి తగలగానే తండ్రికేసి చూసి కళ్ళు మూస్తూ తెరుస్తూ గమ్మత్తుగా నవ్వింది. గుండెలకి హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కూతుర్ని. చప్పున తను కూడా అదే పని చేసింది. శేఖరం హృదయం వెన్నెలమయమైంది. అప్పుడు అన్నాడు అజయ్, డాడీ నువ్వు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఆఫీసులో పని ఉండి రాలేకపోయానమ్మా అన్నాడు. అక్కడ అమెరికాలో మాకు ఇంకొక డాడీ ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు మళ్ళీ. నేను దూరంగా ఉన్నాను కదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి, శేఖరం ప్రేమగా లాలనగా సర్ది చెప్పాడు. నీ ఫోటో చూపించినప్పుడు ఇద్దరూ డాడీలే, ఎలా అని ఆ డాడీని అడిగాను. రావుగారు ఊపిరి బిగబట్టి వింటున్నారు వాడి మాటలు. ఇద్దరు డాడీలు మంచివారే అని చెప్పారు అన్నాడు అజయ్. సశేషం. ఇదండి 28వ భాగంలో జరిగిన కథ. మరి మీకేమనిపించిందో మీ కమెంట్స్లో చెప్తే చాలా సంతోషం. మరి తరువాత భాగంతో మళ్ళీ మీ ముందుంటాను.